నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ రోజు మీటింగ్ ఏదైతే జరిగిందో ఎలా జరిగిందో, అసలు ఇదే సమావేశం గురించి మీరు ఏ అంశాల మీద మాట్లాడుతున్నారు? 1.5 year తర్వాత ఫస్ట్ టైం పిసిసి అండ్ ఇన్ఛార్జ్ మీనాక్షి గారితో మాకు ఫస్ట్ టైం ఇట్లా మీటింగ్ జరిగింది. చాలా పాజిటివ్గా వెళ్ళింది. కార్యకర్తల గురించి, రాబోయే ఎలక్షన్స్ గురించి, అదేవిధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలకి రేపు చైర్మన్ పోస్ట్ కానీ డైరెక్టర్ పోస్ట్ కానీ ప్రాధాన్యత గురించి మాట్లాడడం జరిగింది. సార్, మీరు రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు, కానీ తెలంగాణలో కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళకి అత్యధికంగా పదవులు ఇస్తా ఉన్నారు. కార్పొరేషన్లు కావచ్చు, లేకుంటే మంత్రి పదవులు కావచ్చు, ఏవైనా కానీ అన్నట్టుగా వస్తా ఉన్నాయి. ఎలా చూస్తా ఉన్నారు వీటిపైన? నాకు దాని గురించి అయితే తెలియదు, కానీ నేను మాత్రం ఈ రోజు మా జిల్లా గురించి నేను మాట్లాడడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చల కానీ మేము ఎమ్మెల్యేగా ఉన్నాము. ప్రాధాన్యత ఇవ్వాలి. క్యాస్ట్ సెన్సెస్ గురించి చేసినాము. రేపు డీసీసీ ప్రెసిడెంట్ కానీ, చైర్మన్ పోస్టు కానీ, డైరెక్టర్ పోస్టు కానీ, రేపు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, మా కార్యకర్తలు ఎవరైతే 10 ఏళ్ల నుండి ఎవరైతే పుట్టుకతోని కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఇంకోటి సార్, సర్పంచ్ ఎన్నికలు ఏదైతే గ్రామాల స్థాయిలో జరగాల్సిన ఎన్నికలు ఇంకా లేట్ చేసుకుంటూ వెళ్తా ఉంది. ఎందుకు ఇంతకాలం లేట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? క్యాస్ట్ సెన్సెస్ కోసం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి లేట్ జరిగింది. దాన్ని తప్పించి వేరేది ఏం లేదు. వాళ్ళు ఏమో చేయలేదు, మేము చేస్తుంటేనేమో వాళ్ళు నిద్ర పడతలేదు. ఎన్నికలకు పోవడానికే కాంగ్రెస్ గవర్నమెంట్ భయపడుతుంది అన్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎలా వస్తుంది? ఒకవేళ అట్లనే ఉండుంటే ఎలక్షన్స్ కాగానే ఎలక్షన్స్ పెడుతుండే. ఎందుకు వెయిట్ చేసినాము? అందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి రిజర్వేషన్స్ గురించి కానీ క్యాస్ట్ సెన్సెస్ చేయాలని చెప్పేసి డిలే చేయాలి. ఇంకోటి, కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు ఎలా చూస్తా ఉన్నారు? కాంగ్రెస్ సంబంధించిన నోటీసులు ఇవి కమిటీ ఏదైతే కాళేశ్వరం కమిటీ ఇచ్చిన నోటీసులు కాదన్నట్టు తను వ్యక్తం చేస్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నావు వీటిని? నాకు ఆమె గురించి అర్థం అవుతలేదు. ఒక రోజు ఏమో వాళ్ళ పార్టీనే తిడుతుంది, ఒక రోజు బీజేపీని తిడుతుంది, ఒక రోజు మమ్మల్ని తిడుతుంది, ఒక రోజు ఏమంటది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఎంపీ ఎలక్షన్స్ అంటది. మళ్ళీ ఏం ఆ రోజు ఉన్నప్పుడు ఎంపీకి ఎందుకు నిలబడలేదు ఆమె అంటే ఆమె కూడా ఆ రోజు బీజేపీకే సపోర్ట్ చేసినట్టు కదా. అంటే సరే జైలు ఉందని అనుకుందాం అనుకో, జైలు నుంచి కూడా నామినేషన్ వేయొచ్చు కదా. ఎంతమంది జైల్లో ఉండి నామినేషన్ వేయడము? కేవలం ఆమె బయటికి వచ్చేదానికే ఆమెనే బీజేపీతో ఆ రోజు కలుపుకొని బయటికి వచ్చిందేమో నా డౌట్. ఎట్లా అంటారు? అంటే వాళ్ళ కుటుంబం నుండి పార్టీ తీసుకొని వస్తా అన్నట్టు కూడా తను వ్యక్తం చేస్తా ఉంది. ఒకవేళ పార్టీ వస్తే ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలు? ఒక తండ్రి, అసలు కవిత అంటే ఎవరికి తెలియదు, ఆమెకు ఒక ఎంపీ పోస్ట్ ఇచ్చి, ఒక జాగృతి అనే పోస్ట్ వాళ్ళ పార్టీలో ఇచ్చి, ఆమె ఎవరో అని ప్రజలకి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్. అది అందరికి తెలుసు. అట్లాంటి ఈరోజు వాళ్ళ నాయన పైన కానీ, వాళ్ళ అన్న పైన కానీ, వాళ్ళ పార్టీ పైన కొట్లాడుతుందంటే ఇది కేవలం పోస్ట్ గురించా, పవర్ గురించా, లేకుంటే ఆస్తుల గురించా అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తారు. కాబట్టి ఆమె ఏ స్టేట్మెంట్ ఇచ్చా కానీ ఎవరు పట్టించుకోరు. స్థానిక ఎన్నికలలో ఏ విధంగా ఉండబోతోంది తెలంగాణలో? 100% మెజారిటీ కాంగ్రెస్ గెలుస్తుంది, రూలింగ్ పార్టీ.